ఈ 34వ అధ్యాయపు నేపథ్యాన్ని ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి చూస్తే, మన మాట వింటున్నారా? మనసు పెట్టండి. దీని వెనకాల జరిగిన సంఘటనను మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఈ మొదటి వచనం ఓ మాట నేర్పుతుంది మనకి. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 పలకలు చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యమును నేను పలకల మీద రాసేదను అన్నాడు. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చాక వాళ్ళ ప్రయాణంలో సీనాయి కొండ దాకా వచ్చి ఆగారు. సీనాయి కొండ దాకా వచ్చి ఆగిన వాళ్ళు సీనాయి కొండ మీదకి దేవుడు మోషేని రమ్మని మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళిన తర్వాత మోషే 40 రోజులు దేవునితో మాట్లాడాడు. విధి విధానాలు ఏమేం చెప్పాడు అవన్నీ చెప్పాడు. ఆ తదనంతరం మోషేకు 2 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఇచ్చి వెళ్ళమన్నాడు. అయితే 40 రోజులు మోషే ఆ పర్వతం మీద ఉన్న కారణం చేత 32వ అధ్యాయంలో వాళ్ళు అనుకున్నారు, ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చిన మోషే ఏమాయనో మాకు తెలియదు అని. వాళ్ళు చేసిన భయంకరమైన నేరం ఏంటి, పాపం ఏంటి అనంటే, ఒక బంగారపు దూడను వాళ్ళు తయారు చేసుకొని ఇదే యెహోవా దేవుడు అని ఆరాధన చేశారు. ఏది దేవునికి అయిష్టమైందో, ఏది దేవుడు దాన్ని అసహించుకున్నాడో, ఏది మొదటి నుంచి వద్దు అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడో ఆ విగ్రహ ఆరాధనను మళ్ళీ వీళ్ళు ప్రారంభించారు. 40 రోజులైంది. మోషే పలకలు చేత పట్టుకొని దేవుడు తన చేవ్రాత చేత 32వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుడు చేసినవి, దేవుని చేవ్రాతతో రాసిన పలకలవి. అవెంత ప్రశస్తమైనవో, అవెంత విలువైనవో. దేవుని చేత చేయబడిన పలకలను ఇప్పుడు ఆయన కొండ దిగి రాగానే వీళ్ళ ఆర్భాటాలు, వీళ్ళ నాట్యాలు, వీళ్ళ కేరింతలు స్వరం విన్నాడు. మధ్యలో యెహోషువ ఉన్నాడు. యెహోషువ మోషేని కలుసుకొని ఇద్దరు కలిసి దిగొచ్చారు. దిగొచ్చినప్పుడు అది ఆనందధ్వని, అది అని అంటే అదే యుద్ధధ్వని అని అంటే కాదు వాళ్ళు నాట్యం ఆడుతున్నారని మోషే చెప్పి కిందకు దిగి వచ్చేసరికి ఆ దూడ, ఆ చేయబడిన దూడ అదంతా చూసి మోషేకు అరికాల నుంచి తల వరకు మండింది. ఎంత కోపం వచ్చిందో 32వ అధ్యాయం అంతా మనకు కనబడుద్ది. నేను ఇప్పుడు అవన్నీ చెప్పలేను, కానీ నేను దాటిపోతాను ఆరాధన వర్తమానం కనుక. ఆయన నశాలానికి అంటింది, ఆయనకి అంత కోపం వచ్చేసింది. దేవుడు చేసిన పలకలు, దేవుని చేతి వ్రాతతో రాసిన ఆ 10 ఆజ్ఞలను ఎంత కోపం వచ్చింది అని అంటే, అయ్యో ఇది దేవుడు చేసిందే అనే దానిని కూడా మర్చిపోయి ప్రజల మీద ఉన్నటువంటి కోపం చేత ఆ పలకను పలగొట్టాడు, ఇసిరి కొట్టాడు. ఎంత కోపం వచ్చింది మోషేకి. అంత భయంకరమైన కోపాన్ని దిగమింగుకోవడానికి కూడా అవకాశం లేదు. అంత నెత్తికెక్కింది. ఏం చేయాలో తెలియక ఆ దూడను కరగదీసి పొడి చేసి కాలబెట్టి పొడి చేసి నీళ్ళలో పోసి అందరికీ దాగిచ్చాడు. అంత కోపం వచ్చింది మోషేకి. చాలా అయింది. దాటి వచ్చాడు. ఏది దేవునికి అయిష్టమో అది చేసిన కారణం చేత ఇప్పుడు దేవుడు కోపంగా ఉన్నాడు, మోషే కోపంగా ఉన్నాడు. దేవుడు కోపంగానే ఉన్నాడు, మోషే కోపంగానే ఉన్నాడు. కానీ వీళ్ళ ప్రయాణం కొనసాగాలి. ఇంకా కనాను వెళ్ళలేదు, ఇంకా దేవుడు వాగ్దానం చేసిన భూమిలో అడుగుపెట్టలేదు, ఇంకా తవ్విన బావులు అలాగే నాటబడిన తోటలు ఏవి అనుభవించలేదు. ఇంకా అక్కడే ఆ అనుభవంలో గుండానే వాళ్ళు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అని అన్నప్పుడు దేవుడు ఇంత దూరం నడిపించుకుంటూ వచ్చాడు. భవిష్యత్తులో నడిపిస్తాడా లేదా? మోషేకి ఇంత కోపం వస్తే దేవునికి ఇంకెంత కోపం రావాలా?
మోషేకే ఇంత కోపం వస్తే దేవునికి మరింత కోపం రావాలా అనే ఆలోచన. అమ్మ మీరిద్దరు ముందుకు రండి, మీరిద్దరు ముందుకు రండి. నువ్వు కూడా రమ్మా, నువ్వు కూడా రా, ముందుకు రా. హలో, ముందుకు రామరా, ముందుకు వచ్చి కూర్చోండి. కనుక ఆలోచించండి. ఒకవేళ నిజం ఇటు కూర్చోరా, ఇటు కూర్చో తల్లి, చాలా స్థలం ఉంది, ఇటు కూర్చోనైనా. చాలా ఆలోచించండి. మోషేకే కోపం వచ్చి పలకలు పగలగొట్టి చేసిన దూడను కాల్చి బూడిద చేసి నీళ్ళల్లో కలిపి వాళ్లకు తాగిస్తే మరి దేవుడు ఎంత కోపంగా ఉండాలా? ఇప్పుడు మోషేకు పట్టిన భయం ఏంటి అని అంటే, మోషేకు వచ్చిన భయం ఏంటనంటే, ఇంత దూరం నడిపించుకుంటూ వచ్చాడు ఐగుప్తు దేశం నుంచి, ఇంత దూరం నడిపించుకుంటూ వచ్చిన వాడు రేపు తోడుంటాడా, రేపు నడిపిస్తాడా లేదా, అసలు వస్తాడా రాడా, ఏం జరుగుద్ది? 32వ అధ్యాయంలోనే అన్నాడు, వీళ్ళందరినీ నాశనం చేసి నేను ఒక క్రొత్త జనాంగాన్ని నీ కొరకు పుట్టిస్తా మోషే, నిన్ను చంపను, నువ్వే లీడరువి, కానీ జనాంగాన్ని అందరినీ చంపేసి నేను కొత్త జనాంగాన్ని ఇస్తానంటే బతిమిలాడుకున్నాడు. చాలా బతిమిలాడుకున్నాడు. అయ్యా ఏమనుకుంటారు, ఐగుప్తులు ఏమనుకుంటారు, ఈ జనం ఏమనుకుంటారు, నువ్వు చేతగాని వాడు అనుకుంటారు, నువ్వు శక్తివిహీనుడు అనుకుంటారు అని బ్రతిమిలాడి దేవుని కోపాన్ని చల్లార్చుకున్నవాడు మాతో రా అని 33వ అధ్యాయంలో మీరు మీ సన్నిధి రాని యెడల మేము వెళ్ళమని రకరకాలుగా ఆ 33వ అధ్యాయంలో బతిమిలాడుకొని ప్రార్థన చేసుకునే సందర్భం 33వ అధ్యాయంలో కనబడుద్ది. 34వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఒక్కసారి దేవుడు అన్నాడు, ప్లీజ్ అయ్యాడు దేవుడు కొంచెం నెమ్మది పడిన తర్వాత సరేలే అని అన్నాడు. నీ తోడుంటానని సెలవిచ్చాడు, కానీ ఎలా తోడుంటాడు ఏంటో అర్థం కాలేదు మోషేకి. ఒకవేళ ఒక నేరస్తుని జైలుకు తీసుకొని వెళ్ళేటప్పుడు లేదా ఒక నేరస్తునితో పోలీసు వాడు వెళ్తుంటే ఎలా వెళ్తాడు? నేరం చేసిన ఒక నేరస్తుడితో పోలీసు వాడు వెంటబడి వెళ్తుంటే, పక్కనే నిలబడి వెళ్తుంటే ఎలా వెళ్తాడు? ఏ ఉద్దేశంతో వెళ్తాడు? మళ్ళీ వీడేమన్నా పారిపోతాడేమో, మళ్ళీ దొరుకుతాడో లేదో, వీడేమవుతాడో ఏమో, ఓలాంటి ఆ పోలీస్ బ్రెయిన్లో ఓలాంటి ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు గుండా వెళ్తాడా? లేకపోతే ఒక తండ్రి కుమారుని క్షమిస్తే శ్రద్ధ తీసుకొని కొడుకు పాడైపోకుండా జాగ్రత్తగా నడిపిస్తాడా? ఈ ఆలోచనలు మోషే మైండ్లో ఉన్నాయి. ఒక పోలీసోడు వచ్చినట్టు వస్తాడా, తండ్రిలాగా వస్తాడా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. తండ్రిలాగా వస్తే కదా ఆ ప్రేమ, మమకారం అవన్నీ ఉంటాయి. అదే పోలీసులాగా వస్తే ఎప్పుడు తప్పు చేసినా మెడ మీద ఒక దెబ్బ పడతానే ఉంటుంది, మెడ మీద ఒకటి వేస్తానే ఉంటాడు పోలీసోడు. అట్లొస్తాడా? ఏమవుద్ది? ఈ రెండింటి యొక్క ఆలోచన మోషేలకు వచ్చింది. మోషేలకు రాగానే మోషే వెంబడిస్తున్నాడు. అయితే దేవుడు ఒక కండిషన్ పెట్టాడు అక్కడ. ఏం కండిషన్ పెట్టాడంటే, ఆ పలకలు తీసుకొని నా దగ్గరికి రా, 2 పలకలు చేసుకొని నువ్వు రా. ఇంతకుముందు దేవుడు చేసిన పలకలు, ఇప్పుడు మోషే చేసిన పలకలు. ఇంతకుముందు దేవుడు చేసిన పలకలు, ఇప్పుడు మోషే చేసిన పలకలు. ఆ పలకలు తీసుకొని ఇప్పుడు కొండ మీదకి వెళ్ళాలి. కిందకు ఆల్రెడీ దిగొచ్చిన వాడు పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ కండిషన్ పెట్టాడు, ఏ నరుడు కొండ ముట్టకూడదు, ఈ కొండకు ఏ పశువు కానీ, ఏ గొర్రె కానీ, ఏ పశువు కానీ దాన్ని ఎక్కకూడదు, మేయకూడదు, కనబడకూడదు. అసలు మనిషే కనబడకూడదు, ఆ కొండ దగ్గరలో కూడా కనబడకూడదు. ఇప్పుడు చెప్పండి, 40 రోజులు ఆలస్యమైనందుకే దూడం చేసుకొని ఇంత గందరగోళం సృష్టించి ఇంత చేస్తే, ఇప్పుడు మోషే మళ్ళీ కొండెక్కుతున్నాడు అని అన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్టుంటుంది? మళ్ళీ మాకు దూరం అవుతున్నాడు అనే ఆలోచన ప్రజలకు రాగానే ప్రజలు ఎలాంటి అనుభవం గుండా వెళ్తారో మీరు చెప్పాలి. ఒకవేళ ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా నువ్వు పలకలు చేసుకొని పైకి రా, నేను రాస్తాలే అని చెప్పిన తర్వాత ఇప్పుడు పలకలు 2 చెప్పుకోవాలి, ఆ 2ని మోసుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇంతకుముందు పైన దేవుడు చేసిన పలకలు మోసుకుంటూ కిందకు వచ్చాడు, ఇప్పుడు కిందకు. ఇంతకుముందు యెహోషువ మధ్యలో ఉన్నాడు, ఇప్పుడు యెహోషువ కూడా రావడానికి వీల్లేదు, తానొక్కడే వెళ్ళాలి.
అంతేనా అనంటే ఒక్కడే వెళ్ళడం కాదు. ఇప్పుడు మనుషులు ఎవరు కూడా కంటికి కూడా కనబడకూడదు కొండ దగ్గర. ఒక పశువు కూడా దగ్గరికి రాకూడదు. ఎంత మేనేజ్మెంట్ చేసుకుంటాడో ఆలోచన చేయండి. మనం చదివేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా మనం ఆలోచన చేసేటప్పుడు మోషే యొక్క అడ్మినిస్ట్రేషన్, మోషే ఎలాంటి అనుభవాల గుండా వాళ్ళని ఒక్కడు కూడా కొండ దగ్గరికి రావద్దు, ఒక్కడు కొండ మీద కనబడిన దేవుని నిర్ణయం మళ్ళీ మారిపోద్దేమో. తోడొస్తాను అని చెప్పిన దేవుడు, తోడుగా ఉంటాను అని చెప్పిన దేవుడు కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ మీరితే మళ్ళీ ఆ దేవుడు కండిషన్ ఆయన కూడా తప్పిపోతాడేమో. ఈ భయం మోషేకి పట్టుకుంది. ఎంత అడ్మినిస్ట్రేషన్ చేశాడనంటే, ఎవరిని పిలిచాడో వాళ్ళని పిలిచాడు, ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాడు. ఈయన ఒకరిద్దరా చెప్పడానికి? ఒకరా ఇద్దరా? ఎంతమందికి చెప్పాలి? జనాంగం అందరికీ ఓ సూచన ఇచ్చాడు, గట్టిగా గద్దించి చెప్పాడు, కొండ దగ్గర దరిదాపుల్లో కనబడొద్దు, నీ గొర్రె కానీ నీ మేక కానీ ఏది కూడా కొండను మేయకూడదు, జాగ్రత్త సుమ. ఏదైనా జరిగితే ఆ తర్వాత దేవుడు మనతో రాకుండా ఆగిపోతాడు. దేవుడే కానీ ఆగిపోతే మన జీవితం సర్వనాశనం. మనకు ఈ ప్రజలు ఇప్పటికే యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు, ఇప్పటికే వెనకాల కొన్ని యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు. ఆ యుద్ధాలలో దేవుడు తోడుండబట్టి అద్భుతాలు చేసుకుంటూ వచ్చారు, గెలుచుకుంటూ వచ్చారు. కానీ రానున్న కాలంలో దేవుడే తోడు లేకపోతే వారి యుద్ధాలు ఏమవుతాయి? ప్రజలు, ఆ లోకల్ ప్రజలు, వీళ్ళు కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐగుప్తు నుంచి వస్తున్నారు వీళ్ళు. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్లకు బలం ఎక్కువ. స్థానికంగా ఉన్నవాళ్ళు బలవంతులు కనుక వీళ్ళని ఏమైనా చేయొచ్చు దేవుడు లేకపోతే. దేవుడు ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. అందువల్లనే మోషే గట్టిగా పట్టుకున్నాడు, నీవు రాకపోతే మేము వెళ్ళాం, నువ్వు రాకపోతే మేము వెళ్ళాం, నువ్వు రాకపోతే మేము వెళ్ళాం. దేవుని తోడును ఆశించిన మోషే, దేవుని తోడును ప్రజల చుట్టూ ఉండాలని, ఆయన సన్నిధి ఉండాలని ఆశించిన మోషే ప్రార్థనలు ఫలించాయి. మెట్టుకు దేవుని కృప వలన ఎవరు రాలేదు. ఆ తర్వాత మీరు వచనాలు చూస్తే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ 5వ వచనం చూడమ్మా. 5వ వచనం, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల దోషముల మీదికిని రప్పించునని ప్రకటించెను. చాలమ్మా, నేను చెప్తాను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ఈ పదాలను అంటే దేవుని యొక్క దైవత్వపు పదాలను ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు. 6వ వచనంలో చెప్పాడు, 7వ వచనంలో చెప్పాడు. ఏమని? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు కలిగిన దేవుడు. దేవుని యొక్క లక్షణాలను గురించి చెప్తున్నాడు ఇప్పుడు. అంతేనా అంటే 7వ వచనంలో అన్నాడు, 1000 మందికి కృప చూపించే దేవుడు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించే దేవుడు అని ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ నాకు అర్థమైన సంగతి ఏంటంటే 5వ వచనంలో మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి ఆయన నామము ప్రకటించను. అంటే అర్థం ఏంటి? దేవుని దివ్యమైన దర్శనం దొరికింది, దేవుడు తిరిగి తనతో మాట్లాడాడు. అంతకుముందు 40 రోజులు దేవునితో సీనాయి కొండ మీద ఉండి మాట్లాడిన వాడు ఎక్కడ తల వంచుకొని ముఖం ఇటు నేలకు వచ్చిన సందర్భం కనబడలా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన దైవత్వ లక్షణాలను ఆయనే చెప్తున్నప్పుడు నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడంట. ఒక ప్రత్యక్షత కంటే దేవుని దివ్యమైన ఆత్మీయ లక్షణాలు ఎంత శ్రేష్టమైనవో. దేనికి వాల్యూ ఇచ్చాడు మోషే? ఆయన ఎదురుగుండా మాట్లాడుతుంటే ముఖం దించుకోలే. అలాగే దేవుడు మాట్లాడుతుంటే వినుకుంటూ ఉన్నటువంటి వాడు, దేవుని ప్రత్యక్షతను కళ్ళారా చూసిన వాడు ఇక్కడ నేను పలానా నేను దీర్ఘశాంతం గలవాడను, నేను దయగలిగిన వాడను, నేను
1000 సంవత్సరాలు కృపచూపువాడును, నేను పాపిని క్షమించేవాడును అని చెప్తున్న సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆయన నేల మట్టుకు తల వంచి ఆయన్ని ఆరాధించాడు అనే మాట చూస్తున్నప్పుడు ఆయన గుణలక్షణాలకు ఎంత వాల్యూ ఇచ్చాడో మోషే ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు మోషేను ఎంత గౌరవపరిచాడు, ఎంత ఉన్నతంగా భావించాడో ఈ మాట దగ్గర మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకనే మోషే అవకాశం వచ్చినప్పుడు ఈ పదాలను అక్కడక్కడ వాడుకున్నాడు. మీరు చూడండి, మోషే ఒక చోట వాడాడు. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. అక్కడ కూడా తొందర చేశారు వాళ్ళు. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున. నిర్గమాకాండంలో ఆయన ఏది చెప్పాడో, మొట్టమొదటిసారి సీనాయి కొండ మీద ఏం చెప్పాడో అవి మళ్ళీ రిపీటెడ్గా ప్రజలకు జ్ఞానోదయం కలగజేస్తున్న మోషే కనబడుతున్నాడు ఇక్కడ. ప్రజలు తప్పు చేసిన ప్రతిసారి వాళ్ళు దేవుని యొక్క దైవ లక్షణాలను వాళ్ళు వివరించి దేవుడు ఎంత క్షమించగలిగిన దేవుడో చెప్తున్నాడు వాళ్ళకి. దేవుడు క్షమిస్తున్న దేవుడు, దేవుడు దయ చూపిస్తున్నాడు, దేవుడు దీర్ఘశాంతం గల దేవుడు, నిన్ను ఓర్చుకుంటున్నాడంటే ఆయన చేతగాని వాడు కాదు, జాగ్రత్త సుమాని హెచ్చరించుకుంటా వస్తూ ఉన్నాడు ఆయన. నెహెమ్యా గ్రంథంలో కూడా మనం ఆ మాటలు చూస్తాం. 9వ అధ్యాయం చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం అది కూడా 17-18 వచనాలే. వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయా వాత్సల్యతలు గలవాడువును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. చాలు. యూదులు మళ్ళీ తిరిగి ఆ దాస్యపు దేశంలోకి వెనుదిరిగి వెళ్ళిపోలే అనుకున్నారు ఒక సందర్భంలో. మెడవంచని జనాంగం యూదా జనాంగం, తిరుగుబాటు స్వభావం కలిగిన వారు యూదా జనాంగం, దేవుని మాట వినని ప్రజలు వాళ్ళు. అలాగని దేవుడంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళని చూస్తే దేవుడంటే వాళ్ళకి ఎంత భయం, ఎంత భక్తి అనంటే అసలు ఊహించలేనంత భయభక్తులు కలిగినటువంటి ప్రజలు వాళ్ళు. అంతే, తప్పు చేసే దగ్గర కూడా అలాగే చేస్తారు వాళ్ళు. తప్పు చేసే దగ్గర అలాగే చేస్తారు, శిక్షలు కూడా అలాగే భరిస్తారు వాళ్ళు. దేవుడు వేసే ప్రతి శిక్షను భరించిన జనాంగం, వాళ్ళ వంటి జనాంగం భూమి మీద ఎవరు లేరు. అంత భయంకరమైన జనాంగం ఇశ్రాయేలీలు. అక్కడ మళ్ళీ నెహెమ్యా గారు ప్రార్థన చేశాడు. నాకు ఆ సందర్భాల దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇంకో సందర్భం కూడా చెప్తాను నేను మీకు. ఇదే మాట యోనా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువునాను. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని. చాలు. యోనా అలిగి సొరచెట్టు కింద కూర్చున్నాడు, బయట కూర్చున్నాడు. నినివే పట్టణం బయటికి వెళ్ళి కూర్చొని అలిగాడు, దేవుని మీద అలిగి, నాకు తెలుసు నువ్వు అత్యంత కృప కలిగిన వాడు, నువ్వు దయ కలిగిన వాడు, నువ్వు ఎలాంటి వ్యక్తినైనా క్షమించే దేవుడు, అందుకనే నేను నినివేకి పొమ్మంటే నేను వెళ్లకుండా తర్షీష్ పట్టణానికి పోతున్నాను, నీ గుణం నాకు తెలుసు అని చెప్తా ఉన్నాడు. నాకు ఇక్కడ అంటే దేవుని యొక్క దివ్యమైన లక్షణాలలో మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు ఎంతటి పాపినైనా క్షమించగలిగిన సిద్ధ మనసు కలిగిన దేవుడు. దేవుడు ఎలాంటి వ్యక్తులనైనా మార్చగలిగిన దేవుడు, క్షమించగలిగిన దేవుడు. దేవుడు క్షమిస్తాడో లేదో అనే భయం వలన, దేవుడు క్షమిస్తాడో లేదనే భయం వల్ల దేవుని దగ్గరికి రాకుండా వాళ్ళు దాగుకొని వెనకాల ఉంటున్నారు. కానీ వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడి వాళ్ళు ముందుకు రాగలిగితే
దేవుడు తప్పకుండా వారిని బలపరిచే దేవుడు, క్షమించే దేవుడు అనే మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంత శ్రేష్టమైన మాటలో ఇక్కడ చూడండి. ఆయన దేవుని ప్రత్యక్షత అయినప్పుడు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు తల వంచని మోషే ఆయన గుణలక్షణాల దగ్గర ఎంతటి వారినైనా క్షమించగలిగిన దేవుడు, లేదా తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తాను అని దేవుడు హెచ్చరించినప్పుడు వెంటనే సాగిలపడి తల వంచుకొని నేల మట్టుకు వంగి సాగిలపడి ఆరాధన చేసిన మోషే మనకి ఈ సందర్భంలో కనబడుతున్నాడు. ఒకటి గుర్తుంచుకుందాం, మనది కూడా జీవిత యాత్రే, మనది కూడా జీవిత ప్రయాణమే. ఈ జీవిత యాత్రలో దేవుడు మొదట మనతో ఉండాలని మనం కోరుకుందాం. దేవుడు లేని జీవిత యాత్ర అంధకారం, గాఢాంధకారం. నేను ఇంతకంటే పెద్ద మాట్లాడలేను. అనుభవించే అనుభవాలు భయంకరంగా ఉంటాయి. అందుకనే నీ జీవిత యాత్రలో ప్రభు ఉండాలి. ఆ రోజు దోణిలో ప్రభువు లేడు, పెద్ద తుఫాను చెలరేగింది, భయపడ్డారు. ఆ రోజు దోణిలో దేవుడు లేడు, చేపలు పట్టడానికి వెళ్ళాడు, ఖాళీ వలలతో బయటకు వచ్చారు, ఆశీర్వాదం లేదు. ఎన్నో సందర్భాలు మనం చూస్తే జీవిత యాత్రలో తుఫానులు, దేవుడు లేని జీవితాల్లో తుఫానులు, జీవిత యాత్రలో దేవుడు లేని నీ జీవిత నావలో ఆకలి, కడుపు నిండా అన్నం తినలేని సందర్భాలు చాలా వస్తాయి. వాటిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మన జీవితంలో మనకు ఎదురవుతుంది. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవుడు లేని జీవితాలు శ్రేష్టమైనవి కావు అని నేను ప్రేమతో మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే చాలా ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే అనేకమైన విషయాలు, ఈ విషయాల దగ్గర ఒక్క మాట నేను చెప్పాలని అనుకుంటున్నాను, ఒక శ్రేష్టమైన మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటి అని వినుట ద్వారా విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన. అది కదా, ఎవరు వింటారో, ఎవరు దేవుని వాక్యాన్ని వింటారో వారిలో విశ్వాసం స్థిరపరచబడుద్ది. ఈ రోజుల్లో అనేక మంది దేవుని వాక్యాన్ని వినడానికి బదులు దూరంగా ఉండిపోతూ ఉన్నారు. వంక చెప్తున్నారు, అది వంక అంతే, వాళ్ళు వంక. చాలామందిని చూస్తున్నాను నేను, మన చర్చిలోనే చాలామందిని చూస్తున్నాను నేను. పని ఉందండి అని చెప్పేవాళ్ళు, చిన్న పిల్లలండి, ఆడికి వస్తే పిల్లలు ఏడుస్తారండి. నీ పిల్లలకు దేవుని మందిరాన్ని చూపించేది ఎప్పుడు? నీ పిల్లలు దేవుని మందిరం ఇలా ఉంటుంది, దేవుని మందిరంలో ప్రజలు ఇంత డిసిప్లైన్గా ఉంటారు, దేవుని మందిరంలో ప్రజలు దీవించబడతారనే సత్యం బాల్యం నుంచి నీ పిల్లలకు తెలియాలి కదా. కానీ వాళ్ళు దేవుని మందిరానికి రారు, ఎన్ని కష్టాలైనా బయటే పడతారు. వంకేంటనంటే పిల్లలు వస్తే ఏడుస్తారండి. ఎంతమంది పిల్లలు రావట్లేదు? ఎంతమంది పిల్లలు రావడం లేదు? ఆ పిల్లలు చిన్నపిల్లలు కాదా? వాళ్ళు తీసుకొని రాలేదా? వస్తే ఏమి కాదు, కానీ వంక పెట్టుకొని మందిరానికి ఎగ్గొడుతూ ఉన్నారు. వాక్యం వినకపోతే జరిగే ప్రమాదం ఏంటి? విశ్వాసాన్ని కోల్పోతావు, ఆశీర్వాదాన్ని కోల్పోతావు, దేవుని సన్నిధి కోల్పోతావు, దేవునితో నీకుండే సంబంధాలు తెగిపోతాయి, లోకాన్ని ప్రేమించే అనుభవం వస్తుంది. బలహీనమైనటువంటి అనుభవాలను నీకు, నీ పిల్లలకు ఆ భయంకరమైన అనుభవాలు తెచ్చుకొని కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. కృపకు దూరం అవుతావు. దేవుని కృపకు దూరమై ఎవరు ఆశీర్వదించబడ్డారు? కనుక ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి అనుభవాలు. చూడండి 9వ వచనం, 34వ అధ్యాయం 9వ వచనం. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలను. వీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. మోషే ప్రార్థన చేస్తున్నాడు, దోషం క్షమించు, పాపం క్షమించు, మాతో రా. దేవుడు ఇక్కడ మోషే ప్రార్థన ఆలోచన చేసేటప్పుడు అదే ప్రార్థన నెహెమ్యా గ్రంథంలో కూడా మనకు కనబడుద్ది.
ఇక్కడ చేసేటప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు, నా ప్రభువా మా మధ్యను ఉండి మాతో కూడా రావలను, వీరు లోబడలోని ప్రజలు మా దోషమును మా పాపమును క్షమించుమని అంటాడు. ఇప్పుడు వాస్తవంగా ఒక మాట చెప్తున్నాను, దేవునికి అవిధేయత పని మోషే ఏమన్నా చేశాడా? కొండ మీద ఉన్నాడు, దేవునితోనే ఉన్నాడు. ఒక్క దేవునికి వ్యతిరేకమైన చిన్న పనైనా మోషే చేశాడా? చేయలా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మోషే అంటాడు, మా దోషం మా పాపం అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మా దోషం మా 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 పాపం అనే ప్రార్థన మోషే చేస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? పాపం చేసింది వీళ్ళు కదా, దూడం చేసుకుంది వీళ్ళు కదా, అవిధేయులైంది వీళ్ళు కదా, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించింది వీళ్ళు కదా, మరి మా అని తానెందుకు కలుపుకున్నాడు? ఎక్కడైనా ఆయన విరోధంగా చేశాడా అని అంటే ఎక్కడా చేయలేదు. ఏమీ చేయకుండానే, ఏ తప్పు చేయకుండానే మా దోషం మా పాపం అని ఎలా చెప్పాడు? పాపం చేసిన ప్రజలను తమతో కలుపుకున్నటువంటి నాయకుడు, పాపం చేసిన ప్రతి వాళ్ళను శిక్షిస్తూ పోతే, పాపం చేసిన ప్రతి వాడిని పిల్లల పిల్లలకు దోషం కలగజేసే వ్యక్తితో నాయకుడికి ఉంటే ఏమవుద్ది? కోపం వచ్చింది, దూడను కాల్చాడు, నీళ్ళల్లో కలిపాడు, బూడిద చేసి నీళ్ళల్లో కలిపాడు, అందరికీ దాగించాడు, పలకలు పలగొట్టాడు. కోపం ఉంది మోషేకి. కోపం లేదని చెప్పడానికి లేదు. అయినా సరే పాపం చేసినటువంటి ఇశ్రాయేలీల పక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తల వంచిన వాడుగా మారాడు. సేవకునికి కోపం రాదు అనడానికి లేదు. సేవకుడు కోపపడతాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మోషే చేసిందే చేయాలి. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో కూడా మా దోషములు మా పాపములని వాళ్ళు కూడా అలాగే ప్రార్థన చేస్తారు. ఎవరిని మాదిరిగా తీసుకున్నారు? నెహెమ్యా కానీ ఎజ్రా కానీ వాళ్ళందరూ కూడా ఎవరిని మాదిరిగా తీసుకున్నారు? మోషే మాదిరిగా ఉన్నాడు. కనుక దేవుడు క్షమించేటువంటి దేవుడు క్షమించే దేవుడు ఎంత అద్భుతమైనటువంటి అనుభవాలనైనా అనుగ్రహించే దేవుడు. మీరు దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయాన్ని మీరు చదవండి. ఎజ్రా గ్రంథం కానీ దానియేలు 9వ అధ్యాయం మీరు చదివితే దేవుడు వాళ్ళ పాపాలు ఎలా క్షమించాడు, వీళ్ళు తమ పాపాలు ఎలా ఒప్పుకున్నారు, అవన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి ఆ అధ్యాయాల్లో. ఎంత అద్భుతంగా ప్రార్థనలు చేశారో. అక్కడ దానియేలు ప్రార్థన చేసిన, ఇక్కడ ఎజ్రా ప్రార్థన చేసిన, అక్కడ నెహెమ్యా ప్రార్థన చేసిన, ఇక్కడ మోషే ప్రార్థన చేసిన, వీళ్ళందరి ప్రార్థనలు ఎవరి పక్షంగా అంటే ప్రజల పక్షంగా. ప్రజలు దీవించబడాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలు ఆశీర్వదించబడాలి. ప్రజల మీదకి దేవుని కోపం వస్తే చచ్చిపోతారు వాళ్ళు బ్రతకాలి అని ఒక ఆరాటం కలిగినటువంటి సేవకులు ఎంత అద్భుతమైన ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటూ వచ్చారో. మెట్టుకు ఏం జరిగిందంటే దేవుని ఆశ ఏంటంటే, నేను కూడా మాట చెప్తా వినండి. దేవుని ఆశ ఏంటి అంటే, నేను ఇక్కడ రాసుకున్న, ప్రభు రక్షకునిగా భూమి మీదకి జన్మించే వరకు ఇశ్రాయేలు వారు లోకానికి ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని పిలిచాడు అని. నేను చెప్తాను ఈ మాట. దేవునికి ఒక ఆశ ఉంది, ఒక ప్రాముఖ్యమైన దేవుని ఆశ ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా భూమి మీదకి రాక ముందు వరకు ఇశ్రాయేలీలు అందరికీ మోడల్గా ఉండాలని, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని ఆశ. దేవుని ఆశను వమ్ము చేశారు, దేవుని ఆశను పాడు చేశారు. పైగా అదే యూదులు ఏ జనాంగానికి ఆశీర్వాదం కావాలని దేవుడు కోరుకున్నాడు ప్రాథమికంగా, ఆ దేవునికి వీళ్ళే విరోధులై అదే యేసుక్రీస్తును చంపడంలో అడుగులు ముందుకేశాడు. లోకాన్ని మించిపోయారు. ఇక్కడ విగ్రహారాధన దేవునికి అయిష్టమైంది, దాన్ని చేశారు. దేవుడు ఆశించిన ఇశ్రాయేలుల ద్వారా లోకానికి ఆశీర్వాదం రావాలి అని అనుకున్న దేవుని ఆశను వమ్ము చేశారు. చూడండి, 2 భయంకరమైన నేరాలు వాళ్ళు చేశారు. ఇటు విగ్రహారాధన,
అటు దేవుని ఆశను నెరవేర్చని ప్రజలుగా వాళ్ళు ఉండిపోయారు. అయినా దేవుడు క్షమించాలి అని కోరుకున్న మోషే యొక్క ప్రార్థన, మోషే యొక్క అభ్యర్థన, మోషే చేసినటువంటి ప్రయత్నం ఫలించింది. నేను మీ అందరికి ఒక మంచి సూచన చెప్తాను, మంచి ఆలోచన చెప్తాను. నీ కొరకు ప్రార్థించే వాళ్ళు ఉండాలి సుమా. నువ్వు ఎలాంటి వ్యక్తివైనాక, నువ్వు ఎలాంటి భయంకరమైన వ్యక్తివేకా, నువ్వెలాంటి దుర్మార్గ వ్యక్తివేగా, నువ్వెలాంటి అపరాధంలో పడిన వ్యక్తివేగా, నువ్వెలాంటి పాపం చేసే వ్యక్తివేగా, నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే నీ దోషం, నీ పాపం క్షమించే దేవుడు నీ కొరకున్నాడు. ప్రార్థన చేయాల. తప్పులు పాపాలు చేసింది యోబు పలికినట్టు యుక్తంగా పలకని స్నేహితులను గూర్చి దేవుడే అన్నాడు ఏమని? యోబు ప్రార్థన చేస్తే నేను మిమ్మల్ని క్షమిస్తానన్నాడు. యోబు ప్రార్థన చేస్తే నేను క్షమిస్తానన్నాడు. నేను ఒక్క మాట చెప్తున్నాను ఎప్పుడు. అందుకనే ప్రార్థనకు దూరంగా ఉండకండి. నీ కొరకు ప్రార్థించే వారిని సమకూర్చుకోండి. మీ కొరకు ప్రార్థన చేసే సంఘాన్ని మర్చిపోవద్దు. సంఘ క్రియల్లో, కార్యాల్లో మీరు పాలివారవుతే మీ కొరకు, మీ కష్టాల కొరకు, మీ కన్నీళ్ళ కొరకు ఎప్పుడు ఇలాగే ఉంటాయా? ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉంటామా? ఎప్పుడు ఇదే ఆరోగ్యం ఉంటుందా? ఎప్పుడు ఈ డబ్బులు ఇలాగే ఉంటాయా? ఎప్పుడు ఈ వ్యాపారాలు ఇలాగే కొనసాగుతాయా? ఇప్పుడున్న ఆరోగ్యం రేపు ఉంటుందా? రేపున్న ఆరోగ్యం ఎల్లుండి ఉంటుందా? మీరే చెప్పాలి. ఇవాళ క్షేమం ఇవాళదేనా? మీరే చెప్పాలి. ఎప్పుడు శాశ్వతంగా ఉండలేము. ఏది స్థిరం కాదు. భూమి మీద ఏది మనకు స్థిరం కాదు. అస్థిరమైనటువంటి అనుభవాల మధ్య మన కొరకు ప్రార్థన చేసే ఒక గుంపును మనం సమకూర్చుకోగలిగితే, ప్రార్థన చేసే పరిశుద్ధులను మనం సంపాదించుకోగలిగితే, ఆ ప్రార్థన ఫలితం నీ ప్రతి లోపాన్ని దేవుడు క్షమించడంలో, నీ పిల్లలను ఆయన ఆశీర్వదించడంలో అడుగులు ముందుకేస్తాడని నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ అనుభవం ఎంత శ్రేష్టమైంది, ఈ అనుభవం ఎంత దీవెనకరమైంది, నువ్వు చెయ్యవు. నీకు ఆ బుద్ధి లేదు, నీకు ఆ మనసు లేదు, కానీ చేసే వాళ్ళను నువ్వు సంపాదించుకో. నువ్వు చెయ్యాలి న్యాయంగా. ఏదో ఒకరోజు నీకు కష్టం వస్తే, ఏదో ఒకరోజు నీకు అనారోగ్యం వస్తే, ఏదో ఒకరోజు నీకు బలహీనత వస్తే, ఏదో ఒకరోజు ఒక సమస్యలో నువ్వు ఇరుక్కొని పోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కొరకు ప్రార్థన చేసే సహవాసం నీకు అవసరం. దాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఇశ్రాయేలీలందరి పక్షంగా మోషే ఉన్నాడు ఇక్కడ. ఆయన కానీ ప్రార్థన చేయకపోతే ఏం జరిగి ఉండేది? ఎవరికి వాళ్ళమే హీరోస్ అయిపోయాం కదా. నాకేంటి డబ్బులున్నాయి అనుకుంటామా? నాకేంటి కండబలం ఉందనుకుంటామా? నాకేంటి వెనకాల 30 మంది బావమరుదులు ఉన్నారనుకుందామా? నాకేంటి నా బంధువర్గం అంతా గొప్పోళ్ళు అనుకుంటావా? ఎన్నాళ్ళు నీతో ఉంటారు వాళ్ళు? ఎవరు నీతో ఉన్నా, ఎవరు నీతో లేకపోయినా నీతో ఉండేది సహవాసమే, నీతో ఉండేది దేవుని పిల్లలే. ఈ మాటని నేను మరలా నేను మీకు ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏం జరిగింది? నేను చిన్న మాట చెప్పి ముగిస్తా. నేను ఏం జరిగింది అనంటే, ఇశ్రాయేలీలు మళ్ళీ తప్పులు చేస్తూనే వచ్చారు, పాపం చేస్తున్నారు. దేవుడు క్షమించినా సరే మళ్ళీ తప్పు చేయడం, మళ్ళీ పాపం చేయడం, మళ్ళీ అపరాధంలో పడ్డం. అందుకు శిక్షగా దేవుడు వాళ్ళకి చెరకు పంపించాడు. అష్షూరు చెరకు ఇశ్రాయేలుని పంపించాడు, యూదా వాళ్ళను బబులోను చెరకు పంపించాడు. చెరలో వాళ్ళు ఉండిపోయారు. కానీ శేషం ఒకటి ఉంది. ఇశ్రాయేలీలో శేషం ఉంది. ఆ శేషం ఆత్మీయంగా ఉన్నారు. ఆ శేషం చేసిన ప్రార్థన, ఆ శేషం ప్రవర్తించిన తీరు, ఆ శేషం ఆ ప్రజలందరి కొరకు, చెరలోకి వెళ్ళిన ప్రజలందరి కొరకు, చెరలోకి వెళ్ళిన ప్రజలందరి కొరకు, పాపం చేసిన ప్రజలందరి కొరకు నమ్మకంగా ప్రార్థన చేసిన సహవాసం, శేషం యెరూషలేములో ఉంది. వాళ్ళ నమ్మకత్వం,
వాళ్లే కానీ లేకపోయి ఉంటే, ఖచ్చితంగా వాళ్లే కానీ దేవుని యందు భయభక్తులు శ్రద్ధ నిలపకపోయి ఉంటే తిరిగి యెరూషలేము కట్టబడి ఉండేది కాదు. తిరిగి యెరూషలేము కట్టబడి ఉండేది కాదు. 1. 2, లిఖితపూర్వకమైన దైవ వాక్కు మన చేతికి అందుండేది కాదు. ఈ లేఖనం మనకు అందుండేది కాదు. కనుక గమనించండి. అంతేనా అంటే మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రభు భూమి మీద జన్మించాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ప్రభు భూమి మీద జన్మించాలని, లిఖితపూర్వకమైన దైవ వాక్కు మన చేతికి అందాలని, పాడైపోయిన యెరూషలేము పునాదులు మళ్ళీ తిరిగి కట్టుకోవాలని వాళ్ళు శేషం నిలిచి ప్రార్థన చేశారు. ప్రేమతో చెప్పనా, ఏమనుకోకండి. ఉపవాస ప్రార్థన అంటే నువ్వు రావడంలా, కానీ నీ కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. గొప్ప అనుకుంటున్నావా? నేను రాకపోయినా నా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను రాకపోయినా పర్వాలేదని అనుకుంటావా? తప్పు. అలాంటి భావన నీ మనసులో నుంచి తొలగించు. ఉపవాసంతో ప్రార్థన చేసే పిల్లలు మీ కొరకున్నారు ఇక్కడ. లింకు ప్రార్థనలో ప్రార్థన చేసే పిల్లలు ఇక్కడ ఉన్నారు. శేషంలో నిలిచి ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు విజ్ఞాపన ఆత్మచేత నింపబడి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు. నువ్వు నీ జ్ఞానంతో నువ్వేదో గొప్పవాడు అవుతున్నావని అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు. నీకున్నటువంటి ఏవో సౌలభ్యాలు ఉన్నాయి అని అనుకొని నువ్వు అనుకుంటే వీటి వలన నేను గొప్పవాళ్ళని అవుతున్నాము అనేటువంటి భావన నీకుంటే తప్పు, పొరపాటు చేస్తున్నావు. ఆ భావనలోంచి నువ్వు బయటికి రా. ఎందుకు అనంటే నీ కొరకు ప్రార్థన చేసే గుంపు ఒకటి ఇక్కడ ఉంది. దాన్ని సహవాసం అంటారు. 200 మందిని కూర్చున్నాం ఇక్కడ, 150 మంది పైన కూర్చున్నాం ఈ స్థలంలో. కానీ ప్రార్థన కొరకు ప్రార్థన చేసే గుంపు 30 మందే, 25-30 మందే. ఆ 25-30 మంది చేసే ప్రార్థన నిన్ను కాపాడుతుంది, నీ బిడ్డల్ని కాపాడుతుంది, నీ ఆర్థిక వనరులను కాపాడుతుంది, నీ వ్యాపారాన్ని కాపాడుతుంది, నీ జీవితాన్ని కాపాడుతుంది, నిన్ను భద్రం చేస్తూ ఉంది. ఈ ప్రార్థన చేసే వాళ్ళే ఈ స్థలంలో లేకపోతే, వాళ్ళు శేషంలో ఉన్న ప్రజలు ఈ స్థలంలో లేకపోతే నువ్వు, నీ కుటుంబం పాడవుతారు, పతనం అవుతారు. ఇశ్రాయేలు నాశనం అనే అనుభవం కూడా వెళ్ళిపోతున్నారు. కానీ ప్రార్థన చేసేవాళ్ళు దేవుని పక్షంగా మొరలిడి ఆయన పాదాల మటుకు సాగిలపడి వంగగలిగినటువంటి మోషే లాంటి వాళ్ళు ఉన్నారు. నిన్ను నువ్వు గొప్ప చేసుకోవద్దు సుమా, నిన్ను నువ్వు గ్రేట్గా ఫీల్ అవ్వద్దు సుమా. దేవుని పిల్లలు నీ పక్షంగా ఉన్నారు. అందువల్లనే నీ దోషం క్షమించబడుతుంది, నీ పాపం క్షమించబడుతుంది, నీ అపరాధం క్షమించబడుతుంది, నీ అవిధేయత క్షమించబడుతూ ఉంది. దేవుడు ప్రతిదానిని క్షమించడానికి గల కారణం నీ వెనకాల ఉన్న ప్రార్థన గుంపు. ప్రార్థన చేసే వాళ్ళ అనుభవాలు ఎంత శ్రేష్టమైనవి. అయ్యా, నువ్వు కానీ నీ కోపం మండించి జనాంగం అందరినీ నాశనం చేస్తే నలుగురు ఏమనుకుంటారు? ఎంత దీనుడై ప్రార్థన చేశాడో. సంఖ్యాకాండంలో అంటాడు, నా పేరు కొట్టేయి అంటాడు. నా పేరు కొట్టేయి, నువ్వు వీళ్ళని క్షమించకపోతే నా పేరు కొట్టేయి, జీవగ్రంథంలోంచి నా పేరు తీసేసేయి. ఎంత దీనత్వం కలిగిన ప్రార్థన. దయచేసి గమనించండి. అందుకనే నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి నేను ఎలా ఉన్నా పర్వాలేదని అనుకోకండి. చాలామంది దురభిప్రాయం కలిగినటువంటి వ్యక్తులు మనలో ఉన్నారు. మీరందరూ ఏమనుకుంటారనంటే మీ వ్యాపారాలలో, మీ పనులలో, మీ ఉద్యోగాలలో, మీకున్నటువంటి వాటిల్లో దీంట్లోనూ పడిపోయి ప్రార్థన చేసే వారి గుంపులోకి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, కనీసం సంవత్సరంలో కొన్ని రోజులైనా కలవాలనే ఆశను చంపుకొని తిరుగుతున్నారు. మీరు తప్పు చేస్తున్నారు. దేవుడు క్షమించడానికి కూడా కొంత వ్యవధి నీకు ఇస్తాడు. ఆ వ్యవధిలో నువ్వు క్షమించబడితే, దేవుడు నువ్వు క్షమించగలిగిన అనుభవంలోకి నువ్వు రాగలిగితే, దేవుడు తప్పకుండా దేవుని ఆశీర్వాదం నీది, నీ పిల్లలది, నీ పిల్లల పిల్లలది, 1000 తరముల వరకు ఆయన కరుణించే దేవుడు. ఈ మాటను గుర్తుపెట్టుకుందాం. ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు, ఆయన దీర్ఘశాంతం వహిస్తున్న దేవుడు, ఆయన అద్భుతమైన కృప చూపించేటువంటి దేవుడు. ఆ దేవుని పాదాల ఎదుట మనం సాగిలపడాలి. మోషే ఆశలు నెరవేరాయి.
మోషే ఆశలు నెరవేరాయి. దేవుడు పలకలు తీసుకురమ్మన్నాడు కదా, చెక్కుకున్నాడు, కొండ మీదకి వెళ్ళాడు. ఆ పలకల మీద చేవ్రాతతో రాశాడు, మళ్ళీ పలకలు రాశాడు. ఆ పలకలు తీసుకున్నాడు. అయ్యా మళ్ళీ అక్కడ దేవుడిని అడిగాడు, నేను వస్తాలేవయ్యా, నా మంచితనం అంతా నీకు చూపిస్తాను, వెళ్ళు, నేను వస్తాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవాని, ఇశ్రాయేలుల దేవాని ప్రార్థన చేశాడు మోషే. పితరులను జ్ఞాపకం చేసుకొని మోషే ప్రార్థన చేశాడు. ఓకే నేను తప్పకుండా అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, ఇశ్రాయేలుని బట్టి నేను మీతో వస్తాను, నడు అని దేవుడి వాగ్దానం తీసుకొని కొండ దిగి వచ్చాడు. ప్రజలతో ఆ సంతోషకరమైన వార్త చెప్పాడు. వాళ్ళు క్షమించబడ్డారు అన్న తర్వాత కింద బిక్కుబిక్కుమనుకుంటూ కూర్చున్నారు. అప్పటి వరకు మోషే వచ్చేంత వరకు దేవుడు శిక్షిస్తాడా, దేవుడు కోపపడతాడా, దేవుడు నాశనం చేస్తాడా, దేవుడు ఏం చేస్తాడో అని భయాల మధ్య బిక్కుబిక్కుమనుకుంటూ కొండ కింద కూర్చున్నారు ప్రజలు. అంతకుముందు నాట్యమాడిన వారు, అంతకుముందు తిని తాగిన వారు, అంతకుముందు దూడం చేసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించిన వారు ఈసారి రెండోసారి బిక్కుబిక్కుమనుకుంటూ దేవుడు ఏం చేస్తాడో అనే భయం చేత వాళ్ళు కింద ఉంటే మోషే పైనుంచి దిగొచ్చాడు. మోషే పైనుంచి దిగొచ్చి దేవుడు క్షమిస్తానన్నాడు, క్షమించాడు. ఇదిగో పలకలు మళ్ళీ రాసిచ్చాడు, ఈ 2 పలకలు మళ్ళీ రాసిచ్చాడు. అంటే వాగ్దానం చేశాడు, నిబంధన ఇచ్చాడు, ఆయన మనతో వస్తానని చెప్పాడు. అన్నప్పుడు ఇశ్రాయేలు తిరిగి లేచి సంతోషంతో దేవుణ్ణి ఆరాధించిన పిల్లలుగా మిగిలిపోయారు. ఇది నీ జీవితంలో కూడా ఇదే జరగాలి. దేవుడు నువ్వేదో గొప్ప అనే ఫీలింగ్ నీకొద్దు. నీ వెనకాల ప్రార్థన చేసే సంఘం ఉంది, ఆ గుంపు నీ కొరకుంది. వాళ్ళని బట్టి దేవుని స్తుతించు. నీ కొరకు ప్రార్థన చేసే అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఉన్నారు నీ కొరకు. వాళ్ళని బట్టి దేవుని ఆరాధన చెయ్యి. దేవుని ఆరాధన, దేవా నా కొరకు, నా కుటుంబాన్ని కాపాడడం కొరకు నా వెనకాల ప్రార్థన చేసే ఓ చిన్న గుంపునైనా, 30 మందినైనా నాకు ఉంచినందుకు దేవానికి కృతజ్ఞతలని దేవునికి వందనాలు చెల్లించు. దేవుని దైవత్వం, దేవా నన్ను క్షమించావు, నా దోషం, నా పాపం, నా అపరాధం, నా సమస్తాన్ని క్షమించిన దేవుడవు నువ్వు. ఆయన కలువరిశిలోకెక్కి ప్రాణం పెట్టి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని చెప్పిన దేవుని క్షమాపణను మనం గుర్తు చేసుకుంటే ఎంతైనా మనం ఆరాధన చేయొచ్చు. నిజంగా దేవుని క్షమాపణకు అర్హులం కాదు మనం. వాస్తవంగా దేవుడు క్షమించడానికి అర్హతే లేదు మన జీవితంలో. కానీ దేవుడు అనర్హులమైన మనను క్షమించిన దేవుడుగా మన కొరుకున్నాడు. ఆయన మనని శాపానికి బదులు, కోపానికి బదులు, నాశనానికి బదులు దీవించిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. తలలు వంచండి, ప్రభువును ఆరాధన చేద్దాం.